ఇన్ని మెతుకులు వృధా అయితే ఎంత బాధగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏమైంది? ఇంత అన్నం మిగిలిపోయిందా? ఇంకేం చేస్తాం? బయట పడేస్తే సరిపోతుంది. ఎవరు ఇప్పుడు తినరు కదా. అలా అనొద్దురా బాబు. ఒక్క మెతుకు అన్నం వెనక రైతు కష్టం ఉంటుంది. వృధా చేయడం కంటే మంచి వంట చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. అత్తయ్య చెప్పింది నిజమే. ఈ మిగిలిన అన్నంతో కరకరలాడే ఒక కొత్త స్నాక్ చేస్తాను. తిన్నాక మీరే ఇంకోసారి చేయమంటారు. ముందుగా మిగిలిన అన్నాన్ని ఈ గిన్నెలోకి తీసుకుని బాగా మెత్తగా చేసుకోవాలి. అలా చేస్తే తర్వాత కలిపే పదార్థాలన్నీ బాగా కలిసి రుచి అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేయాలి. ఇవే ఈ స్నాక్కి మంచి రుచి, మంచి వాసన తీసుకొస్తాయి. ఇప్పుడు ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, చిటికెడు పసుపు వేయాలి. ఒక్కో మెతుకుకి మసాలా బాగా పట్టేలా బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా బియ్యపిండి వేసి బాగా కలపాలి. అప్పుడు ఉండలు చేసుకోవడానికి మిశ్రమం గట్టిగా చక్కగా తయారవుతుంది. ఇప్పుడు కొద్దిగా తీసుకుని ఉండల్లా చేసి చేతితో నెమ్మదిగా ఒత్తి ఇలా కట్లెట్ ఆకారంలో తయారు చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె బాగా వేడయ్యాక చిన్న ముక్క వేసి చూసుకోవాలి. నూనె సరైన వేడికొచ్చాక మన కట్లెట్స్ వేయడానికి సిద్ధంగా ఉంటుంది. నూనె బాగా వేడయ్యాక ఒక్కో కట్లెట్ని తొందరపడకుండా వేస్తే అవి పగలకుండా అందంగా వేగుతాయి. ఇప్పుడు ఒక్కోటి తిప్పుతూ రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అప్పుడే బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటాయి. చూడండి, మన స్నాక్ సిద్ధమైంది. టమాటా చట్నీతో తింటే ఈ రుచి ఇంకా రెట్టింపు అవుతుంది. అయ్యో, ఇది మిగిలిన అన్నంతో చేసావంటే అస్సలు నమ్మలేకపోతున్నా. బయట దొరికే స్నాక్స్ కంటే కూడా చాలా రుచిగా ఉంది. తెలివిగా చేస్తే మిగిలిన అన్నమే ఇంత రుచికరమైన వంట అవుతుంది. ఇక నుంచి ఇంట్లో అన్నం వృధా చేయకండి. ఈ రోజు మా వంట మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇలాంటి రుచికరమైన గ్రామీణ వంటల కోసం మా